హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియ వ్లాగ్స్. ఈరోజు నేను పీతల కర్రీ చేస్తున్నానండి. సో నాకు కూడా ఇది ఫస్ట్ టైమే, ఎట్లా చేయాలో తెలీదు, అయినా కొంచెం తెలుసుకొని చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియో మాత్రం ఫుల్గా చూడండి, సగమే చూస్తున్నారు, ప్లీజ్ అండి. ఓకే, అయితే ఇప్పుడు కర్రీ ఎట్లా చేసుకోవాలో విధానం మీకు చూపించేస్తాను. ముందు మనం మసాలాలన్నీ కూడానండి, అన్నీ మీకు చూపించానుగా, అన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని మనం అది పొడి మిక్సీ పట్టుకోవాలండి. దాన్ని పొడి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసేసుకున్న తర్వాత అలాగే అల్లం పేస్టు, అలాగే మనం జీడిపప్పు, ఇంకా ఏమంటారు పుచ్చిగింజలు అంటారుగా, అవి కొంచెం నానపెట్టుకొని అవి కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఆయిల్ పోసాను చూడండి. ఆయిల్లో ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి పచ్చిమిరపకాయలు వేసి కొంచెం లైట్గా అవి మనం వాసన పోయేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే తర్వాత కొంచెం పసుపు, టమాటాలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా వాటిని కూడా మనం వేపేసుకోవాలండి. వెల్లగా చక్క కుక్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నేను పీతల్ని కడిగేసి మంచిగా వాటిని బాయిల్ చేశానండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో కొంచెం ఒక స్పూన్ కారం, ఉప్పు, అల్లం పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కొంచెం బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. మనం ఒక 5 మినిట్స్ అది బాయిల్ చేయాలి. ఈలోపు ఇదిగోండి ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ కుక్ అయిపోయినాయి. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసాను. సాల్ట్ వేసేసిన తర్వాత కొంచెం కలుపుకున్నాము. ఒక 2 స్పూన్స్ స్పైసీకి తగ్గట్టు మీరు ఎక్కువ తినంటే ఎక్కువ తినచ్చు, కానీ పీతల్లో ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుందండి. నేను ఒక 3 స్పూన్స్ కారం అయితే వేసాను. తర్వాత మనం ఈ జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కండి, ఆ పేస్ట్ కూడా అందులో వేసేసాను. చూడండి మంచిగా మగ్గుతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేటట్లాగా అవి మగ్గాలండి. కొంచెం వాటర్ తగ్గితే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. అవి బాగా అయిపోయిన తర్వాత చూసారుగా, ఈ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పీతలు అయితే అందులో వేసేసాను. చూడండి అవి కూడా మంచిగా కుక్ అవ్వాలి. బాగా కలపకూడదండి, కొంచెం పైపైన అట్లా కలుపుకొని మనం కొంచెం గ్రేవీ తక్కువ ఉందనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. మనం కుకింగ్ చేసినవి పీతలు ఉడకపెట్టిన వాటర్ ఉందిగా, ఆ వాటర్ వేస్ట్ చేయకుండా అందులో పోసేసుకోవాలండి. పోసుకున్నాక కొంచెం ఇంకా మూత పెట్టేసుకోవాలి. కాస్త అట్లా మంచిగా మగ్గుతూ ఉంటుంది. మనం పొడి మసాలా చేసి పెట్టుకున్నాం కదండి, అది కొంచెం మగ్గిన తర్వాత దింపే ముందు మనం ఆ మసాలాను కూడా అందులో వేసేసుకోవాలండి. ఆ పొడి మసాలా అందులో వేసుకోవాలి. వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంటే కుక్ అయిపోద్దండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఇట్లా చేశాను, ఎలా చేయాలన్నది నాకు తెలియదు ఫస్ట్ టైం, కానీ కూర అయితే సూపర్గా ఉందండి. మా అబ్బాయి నాకు పీతలు తినాలని చెప్పానని తెచ్చాను ఇంట్లో అయితే. సో ఎవరో తినరు, నేనే తింటాను. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు ట్రై చేశానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇచ్చేయండి, మర్చిపోద్దండి. బాయ్.